అంటే నేను వరుణ్ అని పిలవను. అసలు పిలవలేను ఎప్పుడు సెట్లో కూడా బాబు అని పిలుస్తాను నేను. ఎందుకంటే అది నాకెందుకు అట్లా అలవాటు అయింది. అందుకని వరుణ్ కూడా నాకేంటంటే ఈ టైము ఆ టైం అని కాదు, నేను ఒక క్యాబ్ అసలు పంపించి ఎరగను బయటకు వస్తే. ఏదైనా ఉంటే సారీ, ఇంకా మనసులో ఏమైనా ఉంటే తీసేయండి మళ్ళీ. ఎందుకంటే నేను ఎక్కువ ప్యాడింగ్ ఉండటం నేను ఈ టైంలో తీయాలి అనుకోవడం, దానివల్ల కొంచెం ఇబ్బంది పెట్టాను అందరినీ. వరుణ్ గారినే కాదు, ఆర్టిస్టులు అందరినీ కూడా ఇబ్బంది పెట్టాను. సరే అండి. తర్వాత నిఖిల్ గారికి థ్యాంక్స్ అండి, మీరు వచ్చినందుకు మాకు కొంచెం బూస్ట్. ఓకే అండి, ఉంటే నన్ను క్షమించాలి, కొంచెం ఇబ్బంది పెట్టాను, కొంచెం బడ్జెట్లు పెరిగి. అలాగే అన్నయ్య కాంతి రెడ్డి అన్నకి, వీళ్ళందరికీ ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సినిమా అయితే బాగా వచ్చిందండి, బాగా తీసాను అనుకుంటున్నాను నేను. ఇక మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. పాత్రికేయులకి నేను చెప్పుకునేది అదే. ఎందుకంటే నేను చదివిన తక్కువేనండి, ఆ తక్కువలోనే ఏదో శ్రమపడి ఇక్కడ దాకా వచ్చా. కొంచెం మీరు నన్ను పుష్ చేస్తే నా సినిమా కొంచెం నిలబడింది. అందరికీ థ్యాంక్స్ అండి. డైరెక్టర్ గారు చెప్పినట్లు ఫస్ట్ ఆల్మోస్ట్ 8 months బ్యాక్ నా దగ్గరికి వచ్చి, సార్ నా దగ్గర మంచి కథ ఉంది, మీరు వింటారా అని మన కుమారన్న తీసుకొని వచ్చారు. కుమారన్నకి నాకు పాత పరిచయము, ఎప్పటి నుంచో మేము ట్రావెల్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం, కానీ ఒక మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాం. నాకు అప్పటికి చాలామంది కథలు వినిపించారు కానీ ఏవీ నచ్చలేదు. సో మన శ్రీనివాస్ సార్ ఇప్పటికి నేను చాలా కథలు విన్నాను, అందరూ 2.5 hours ఇట్లా సీన్ చెప్తున్నారు, నా దగ్గర అంత టైం లేదు, ఒక మంచి కథ చెప్తున్నా అంటున్నారు, ఒక 20-25 minutes తెంచేసేయండి, అది చెప్పండి అంటే ఆయన ఫస్ట్ స్టార్టింగ్తోనే కామెడీతో స్టార్ట్ చేశాడు. సార్ అది ఇప్పటికీ నాకు సీన్స్ గుర్తున్నాయి. కామెడీతో స్టార్ట్ చేసి అంటే ఎండ్ టు ఎండ్ కామెడీ ఉంది మూవీలో, మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. సో ఈ సినిమా సక్సెస్ కోసం మీ అందరి ఆశీర్వాదాలు కూడా మాకు కావాలి. ఇప్పుడు మీరు విన్న సాంగ్ మన సిద్ధు శ్రీరామ్ గారు అండ్ చిన్మయి గారు ఎంత అంటే, ఇంకోటి మర్చిపోయానండి, అచ్చు గారిని కూడా ఇక్కడ థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్గా తనకి. హీ హాజ్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్. మీరు ఇప్పుడు ఈ సాంగ్ విన్న తర్వాత ఇది నాకు తెలిసి ఇది ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఇది ఒక సాంగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీ అందరి ఆశీర్వాదాలు కావాలండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. దీంట్లో అన్ని పాటలు రాసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఆకాశమే నువ్వని అంటే చాలా మంచి బాణీ సమకూర్చారు అచ్చు గారు. అచ్చు గారు మ్యూజిక్లో రాయటం నాకు చాలా హ్యాపీ. అలాగే మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు చాలా బాగా తీశారు మూవీ. అలాగే మా కెమెరామెన్ వెంకట్ గారు సార్, ఆయన వల్లే నాకు ఈ సినిమాకి అవకాశం వచ్చింది. చాలా థ్యాంక్ యూ సార్. మీ వల్ల నేను ఒక దీంట్లో అన్ని పాటలు రాసినా నాకు ఈ పాట చాలా ఇష్టమైన పాట. కొత్త బంగారు లోకం నుంచి హ్యాపీ డేస్ నుంచి వరుణ్ సందేశ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి ఇప్పుడు ఫస్ట్ నేను రాసే సినిమాలోనే అన్ని పాటలు రాయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే హ్యాపీ డేస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన నిఖిల్ సార్కి, కార్తికేయ చాలా పెద్ద హిట్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలాగే ఈ పాటని పాడిన సిద్ శ్రీరామ్ గారు, చిన్మయి గారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా మంచి సాహిత్యం కుదిరింది. అలా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు నాతో మంచి పాటలు రాయించారు. అలాగే ఈ ప్రాజెక్ట్కి మాకు సహకరించిన మా రమేష్ గారికి, మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, రఘు కుంచన్న నన్ను ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు, ఆయన కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వారికి, అతిథులందరికీ కూడా నమస్కారం. అలాగే ముందుగా చిత్ర నిర్మాతలైనటువంటి కుమార్ రెడ్డి గారు, అలాగే మన ప్రభాత్ రెడ్డి గారు సారీ, అంటే మీరు కలవలేదు నాకు షూట్లో, అందుకని ఇప్పుడే చూస్తున్నా. ప్రభాత్ రెడ్డి గారు నిర్మాతలిద్దరికీ ముందుగా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు దేవుళ్ళు ఎవరంటే నిర్మాతలే. ఏ సినిమాకైనా సరే వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళ సినిమాలు తీస్తేనే ఈవేళ సినిమా అనేది బతికి ఉంది ప్రస్తుతానికి. ఆ నిర్మాత కూడా గడ్డుకాలం వచ్చింది ప్రస్తుతం. ఆ గడ్డుకాలం తొలగిపోవాలని, సినిమాకి మంచి రోజులు రావాలని, ప్రేక్షకులంతా సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని ముందుగా భగవంతుని ప్రార్థిస్తూ, అండ్ మా దర్శకుడు సీను నాకు ఎప్పటి నుంచో మంచి స్నేహితుడు. తను
ఈ సినిమాలో ఇప్పుడు హీరో వరుణ్ సందేశ్ పేరు డైమండ్ రాజా అయితే నా పేరు ఖతార్ రాజా. యుఎస్ బోర్ కూడా నేను ఖతార్ రాజా అని పెట్టాడు, సౌండింగ్ బాగుందని చెప్పి. సో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి అది, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. స్క్రీన్ మీద చూడాల్సిందే, ఎందుకంటే చెప్తే డెప్త్ ఉండదు. సో అండ్ నిజంగానే ఇవాళ ఇక్కడ మా వరుణ్ని నిఖిల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మంజుషా చెప్పినట్టు మన హ్యాపీ డేస్ సినిమా మళ్ళీ ఒకసారి సీక్వెల్ చూస్తున్నట్టు ఉంది. ఇక్కడ వాళ్ళిద్దరు ఉంటే ఇంకొక ఇద్దరు దగ్గర ఉంటే సరిపోయేది. అండ్ యా మొత్తం అండ్ రాంబాబు నాకు ఎప్పటి నుంచో పరిచయం. రాంబాబు ఇప్పుడే లిరికల్ చూశారు కదా, చాలా చాలా సెన్సిబుల్ రైటర్ తను, చాలా సెన్సిబుల్ రైటర్. పదాలన్నీ గుండెకి హత్తుకునేలా ఉంటాయి, లేతగా ఉంటాయి, భావయుక్తంగా ఉంటాయి, ప్రేమగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇంకంటే ఒక మంచి ఫీలింగ్స్ అన్నీ కూడా అతను పెన్నులో కళ్ళగలిపి మంచి మంచి అక్షరాలని తను అందించే మంచి రైటర్. చాలా మంచి పాటలు రాస్తున్నాడు ఈ మధ్య అన్ని సినిమాల్లో కూడా. సో రాంబాబు, ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ రాంబాబు. అండ్ మా డివిపు గారికి, మా మిగతా మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు గారికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా మంచి హిట్ అవ్వాలి, మా నిర్మాతలకు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. First of all, media వాళ్ళకి thank you so much for coming here and supporting us. Nikhil Garu, thank you so much for coming here. And I would like to talk about our producer Kumar sir. So first time నేను కుమార్ సార్తో మాట్లాడినప్పుడు నాకు చాలా కొంచెం భయం ఉంది. 5 minutes meeting, only 5 minutes meeting. I went to his office, he saw me, he said, okay fine, you can go. I was like, okay, maybe he doesn't want to select me. I went back home and I forgot about him. After like 3 months, I got a call that tomorrow is the shoot, can you come? I'm like, what? Tomorrow is the shoot? I was in my hometown and he said, tomorrow is the shoot, can you come? I said, yes, I can come because I'm free. And that's how I got this role. I don't know what went wrong, what happened, but whatever. I feel grateful and very, very lucky. I flew to, we were shooting for the song, the other song, and I went to Goa, and from there we started our journey. So since then I know him. He's very generous, very kind-hearted, very good person, and he's given this wonderful movie to me, to all of us. So I would like to really, really thank him from the bottom of my heart. And Srinivas sir, thank you so much for writing a beautiful story. It's a different kind of genre where you'll find all kind of elements, like whatever you want in a commercial, pakka commercial movie, you'll get everything. So I'm really looking forward for it, and I hope you guys will definitely like it. None other than Sid Sriram Garu and Chinmay Garu. They have sung the song, and I don't really have to talk about them. They are magical. Anywhere, their combination is like out of the world. So I hope you guys have liked what you've just seen on the screen. About Varun, thank you so much for being such a wonderful co-star. Like I've never worked with somebody so friendly, so down to earth ever before. He's really, really a good friend to me now. I did not know him when I signed this film, of course, but yeah, we are friends now, and really supportive kind of, he is so supportive that I'm really new to the industry. Sometimes I don't know what to do. Sometimes I'm like confused, but working with such kind of co-actors where you have all the support, where if you're going wrong, they correct you. If that kind of co-actor you get, I think I feel blessed about it. I feel grateful about getting a co-actor like Varun. So thank you so much, Varun, for being so wonderful and a dearest friend of mine. So yeah, about Ramesh Garu, co-producer of our movie, he's been wonderful. It's been a wonderful journey. If I don't have a earring to wear, I'll just call Ramesh Garu and he'll bring us. So that's the kind of supportive team we have. He is an executive producer, but he was also taking care of small issues of the movie. So thank you. If I'm forgetting anybody, thank you our DOP sir. Thank you everybody. Chota K. Naidu sir for the wonderful editing. He's already a star. Chota K. I'm sorry. I'm so sorry. Chota K. Prasad for being a wonderful editor of the movie. About the song, please tell me guys, did you like it? Like honestly?
No voices? Yeah. So, okay, so if you love it, please make reels. Whatever do, whatever you can do, tag me. And I would try to come to you and make reels personally with you guys. స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్రో నిఖిల్. నేను ఫోన్ చేసి ఇట్లా నా ఫంక్షన్ ఉందంటే వెంటనే ఫస్ట్ అయితే సాంగ్ విన్నాడు. సో సాంగ్ విన్న తర్వాత సాంగ్ చాలా బాగుందని చెప్పి హీ కేమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ నిఖిల్, లవ్ యూ. అండ్ సో ఈ సాంగ్ గురించి అంటే ఎక్కువ మాట్లాడకుండా కొంచెం తక్కువ మాట్లాడి ఫినిష్ చేస్తాను. బట్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే నాకు ఐ ఫీల్ లైక్ నా కెరియర్లో ఒక అరేరే ఒక నిజంగా నేనేనా ఒక ఏమంటావే తర్వాత అంత సూపర్ హిట్ ఈ సాంగ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ అచ్చు నాకు నా కెరియర్లో నాకు ఏమంటావే అని కుర్రాడు సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చాడు ఆల్రెడీ. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ we're collaborating together. And thank you అచ్చు ఫర్ ద అమేజింగ్ సాంగ్. అండ్ నేను యాక్చువల్లీ సిద్ శ్రీరామ్కి పెద్ద ఫ్యాన్. ఇప్పటిదాకా సిద్ శ్రీరామ్ నా ఏ సినిమాలో పాడలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఇంకా సిద్ శ్రీరామ్ పాడితే ఎట్లా ఉంటుందో మ్యాజికల్ వాయిస్ అండ్ మీరు చూశారు. అండ్ ఈ సాంగ్ తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఎవ్రీబడి ఈ సాంగ్ని షేర్ చేసి అందరూ వింటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ మా సరిగమా లేబుల్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ చిన్మయ్ గారు కూడా, నేను ఆమెకు కూడా చెన్నై ఎక్స్ప్రెస్లో సాంగ్కి నేను హ్యూజ్ ఫ్యాన్ అనమాట. సో ఫైనలీ హ్యావింగ్ చిన్మయ్ గారు ఆల్సో హ్యావ్ ప్లే బ్యాక్ ఇన్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఇస్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఈ సాంగ్ తప్పకుండా మీరు రేపు వీడియో సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత వీడియో సాంగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ సినిమా డైమండ్ రాజా సినిమా నేను చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్పిన స్టోరీ. నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. అంటే నేను కామెడీ జాన్రా నేను ఎక్కువ చేయలేదన్నమాట అంటే ఈ మధ్యకాలంలో. అండ్ ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమా నేను ఆల్మోస్ట్ 2008 9 ఆ సినిమా చేశాను. సో దట్ వాజ్ అ కంప్లీట్ కామెడీ ఫిల్మ్. ఆ సినిమా తర్వాత నాకు సుకుమార్ గారు ఫస్ట్ కాల్ వచ్చింది. ఆ సినిమా తర్వాత నాకు సుకుమార్ గారు ఫోన్ చేసి హ్యాపీ డేస్ కొత్త బంగారులకు ఓకే, బట్ ఇందులో నీ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉందని ఆయన చెప్పారు. నాకు కాంప్లిమెంట్ ఆయన ఇచ్చిన కామెంట్ నాకు ఇంకా గుర్తుంది. అండ్ ఈ సినిమా కూడా డెఫినెట్గా అంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ తప్పకుండా ఈ సినిమా మీరు అందరూ ఫ్యామిలీస్తో హ్యాపీగా చూడొచ్చు. ఇట్ విల్ బీ అ కంప్లీట్లీ ఎంటర్టైనింగ్ కామెడీ ఫిల్మ్. అండ్ సో శ్రీనివాస్ గారు అండ్ అలాగే రమేష్ గారు ఎక్కడ ఉన్నారు? రమేష్ గారు సో రమేష్ గారు ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఈ సినిమా చేయడానికి కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఈ ప్రాజెక్ట్ అంతా మంచిగా సెట్ చేసి మనము మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈ ఫిల్మ్ని కంప్లీట్ చేసుకున్నాము. అండ్ రాంబాబు గారు సూపర్ లిరిక్స్ నిజంగా. ఐ రియలీ ఎంజాయ్డ్ ద సాంగ్. అండ్ నేను కొంతమందికి వినిపించాను, మా ఫ్యామిలీకి యాక్చువల్లీ ఫ్యూ డేస్ ముందరే వినిపించాను. వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది పాట. సో థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ మీ అర్జున్ రెడ్డి గురించి చెప్పకలే, అన్నీ సూపర్ సాంగ్స్ ఆ మూవీలో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద అమేజింగ్ సాంగ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ క్రాంతి గారు అండ్ కుమార్ గారు, థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ ఈ సినిమాలో మీరు ఇంత పెట్టి నాకు ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా కూడా మీరు నాతో పాటు ట్రావెల్ చేసి ఈ జర్నీలో నాతో పాటు ఉండి నాతో పాటు ఈ సినిమా చేసినందుకు నిజంగా నాకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇంకా రఘు సార్ ఒక క్రేజీ క్యారెక్టర్ చేశారు మా సినిమాలో, ఖతర్ రాజా. సో తప్పకుండా ఆయన క్యారెక్టర్ మీ అందరికీ మంచి ఫన్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మా డిఓపి గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ విజువల్స్. అండ్ ఇంకా సో మా హీరోయిన్ డాలీ చాలా బాగా చేసింది ఈ మూవీలో. ఒక అంటే ఈ డైమండ్ రాజాకి ఒక లవ్ ఇంట్రెస్ట్ ఆమె. సో ఆమె ఆ క్యారెక్టర్ని చాలా బాగా చేసింది. అండ్ వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ హర్ ద బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హర్ ఫ్యూచర్. అండ్ ఈ సినిమా తర్వాత తనకి ఇంకా చాలా సినిమాలు వచ్చి తను పెద్ద హీరోయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా సినిమాలో నందిని రాయ్ కూడా ఒక క్యారెక్టర్, ఒక సూపర్ క్యారెక్టర్ చేసింది. దట్ విల్ బీ అ వెరీ
అది ఎక్కువ రివీల్ చేయొద్దు ఇప్పుడే, నెక్స్ట్ టైం మిగతావన్నీ మాట్లాడుకుందాం. ఎంత బిజీ ఉన్నా ప్రమోషన్ నుంచి తన ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇచ్చి డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్, అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఐ నో దట్ యువర్ మూవీ విల్ బీ అ సూపర్ హిట్. నేను యాక్చువల్లీ కార్తికేయ ఫుటేజ్ నాకు కొన్ని సీన్స్ చూపించాడు నిఖిల్, నేను చెప్పచ్చో లేదో మరి చెప్తున్నాను. సో నాకు కొన్ని సీన్స్ చూపించాడు నిఖిల్ కార్తికేయ 2లో, అంతే, ఇంకా డౌట్ లేదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, అండ్ టేక్ కేర్, హ్యావ్ అ వెరీ గుడ్ ఈవినింగ్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఐఎమ్ హియర్ అండి ఈజ్ సింపుల్ అండి. మీరందరూ తెలిసినట్టే వరుణ్ సందేశ్ ఈజ్ లైక్ మై బడీ, అండ్ ఒక 5-6 డేస్ కింద మేము ఒక పార్టీలో కలిసాము. సో వచ్చిన తర్వాత పక్కకు తీసుకెళ్ళి ఒక పాట వినిపించాడు, జస్ట్ లిసన్ టు దిస్ సాంగ్ బ్రో అని ఇయర్ ఫోన్స్ పెట్టి వినిపించాడు. ఇట్ వాస్ సో గుడ్. నేను ఎవరి సినిమా ఇది, చాలా చాలా బాగుందంటే ఇది నా సినిమా అన్నాడు. వా అవునా, ఎప్పుడు లాంచ్ చేస్తున్నారంటే 5th రోజు అన్నాడు. ఎవరు లాంచ్ చేస్తున్నారంటే నువ్వే అన్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, సో దట్స్ సో కూల్. అండ్ సిద్ శ్రీరామ్ అండ్ చిన్మయ్ గారు, వీ నో దే ఆర్ లైక్ వరల్డ్ ఫేమస్ సింగర్స్. ఎక్కడ చూసినా ఏ బ్యాండ్ ప్లే చేసినా వాళ్ళ పాటలే ఉంటాయి, అండ్ సిద్ శ్రీరామ్ సాంగ్సే ఉంటాయి. అండ్ ఐ జస్ట్ లైక్ హౌ జస్ట్ నా వరుణ్ సెడ్ ఫ్లాపులు అన్నీ ఏమి ఉండవండి, బికాజ్ నాకు తెలిసి ఎన్ని ఫ్లాప్లు ఒక్క సాంగ్ ఒక్క సినిమాతో యూ కెన్ కమ్ బ్యాక్. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఐ హోప్ డైమండ్ రాజా ఇస్ గోన్ టు బీ ద వేర్ you get back and rock the industry as you did again, and I'm sure you will, because ఎందుకంటే ఇప్పుడే విజువల్ చూసానండి, ద సాంగ్ వాజ్ సో గుడ్ అండ్ వరుణ్ లుక్ సో అమేజింగ్. తనకు చెప్పాను లైక్ కొత్త బంగారు లోకం అండ్ ఎవరైనా ఎప్పుడైనా ఆ లుక్ వాజ్ ఐ కెన్ సీ దాట్. సో ఇట్స్ జస్ట్ వన్ మూవీ అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోన్ టు బి దట్ ఫిలిం. అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్ అండి ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం, క్రాంతి గారు యాజ్ వెల్ యాజ్ కుమార్ గారు అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. అండ్ రాంబాబు గారి గురించి చెప్పడం ఏముందండి, ఈజ్ లైక్ మనకు అందరికీ తెలుసు వాట్ అ ప్రొలిఫిక్ రైటర్ అతను. ఆయన ప్రతి అక్షరం నేను పైన చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు నేను ఇలా వరుణ్కి ఒక చిన్న హైఫై ఇచ్చాను, బికాజ్ సచ్ మీనింగ్ఫుల్ లిరిక్స్ అండి. ఒక అమ్మాయి గురించి అంత అద్భుతంగా ఆయన రాశారంటే ఆయనకి ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయో నాకు తెలియదు సార్, బట్ నిజంగా మీరు అందరినీ మాత్రం లవ్లో పడేస్తున్నారు మీ పాటలతో. అండ్ అందులో కూడా ఈ ఒక పాట ఉంది. అండ్ రఘు కుంచే గారు అయితే ఆయనతో ఎంతమంది లవ్లో పడ్డారో సారీ అండి, బట్ హీఈస్ లైక్ మై ఫ్రెండ్ అండి. సో ఆయన ఏజ్ కొంచెం డిఫరెన్స్ ఉన్నా వీఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఐ జస్ట్ వాంట్ సే దిస్ సాంగ్ ఈజ్ అ బ్లాక్ బస్టర్. అండ్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో థియేటర్కి రావాలన్నా కానీ ప్రమోషన్ చేయాలన్నా కానీ ఒక మంచి పాట ఒక మంచి ట్రైలర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ టు గెట్ ఆడియన్స్ టు ద థియేటర్స్. అండ్ నాకు తెలిసి ఈ సాంగ్ ఆ సాంగ్ అవబోతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ ద టీమ్, యూ కెన్ సెలబ్రేట్ and we can party. And I want to even wish Dalisha, because she looked very beautiful and very expressive. And నాకు ఒకటే డౌట్ వచ్చింది, తను మాట్లాడేటప్పుడు ఇది ప్రీ రిలీజ్ ఈవెంటా సాంగ్ లాంచ్ ఈవెంటా నాకు డౌట్ వచ్చింది, బికాస్ షీ థ్యాంక్ ఎవ్రీబడి అంటే అందరినీ, అంటే లైక్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ, బట్ వండర్ఫుల్ టీమ్. ఇట్స్ సచ్ అ హ్యాపీ అండ్ నైస్ ఒకేషన్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. సో మీ రీల్స్లో మీ ఇన్స్టాగ్రామ్లో మీ ప్లేలిస్ట్లో డెఫినెట్లీ సాంగ్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ అ లాట్ ఆఫ్ టేస్ట్ టు ద మూవీ డైమండ్ రాజా. సో కంగ్రాట్స్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. యా.